అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో చాలా రోజుల తర్వాత ఈ గోప్రోని రిప్లేస్ చేసే టైం వచ్చిందని చెప్పి అనిపిస్తుంది. గోప్రో హీరో అనేది గోప్రోది మోనోపోలీ నడుస్తుంది మార్కెట్లో. ఏంటంటే గోప్రో ఎవరైనా సరే ఏదైనా యాక్షన్ కెమెరా కావాలంటే డిఫాల్ట్గా గోప్రో వేసుకుంటున్నారు. కానీ నేను కొన్ని రోజుల నుంచి గోప్రో కాకుండా DJI యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే రికార్డ్ చేస్తున్నది DJI కెమెరా, DJI Osmo Action 4 కెమెరా. సెక్సీ ఉంది, యాక్చువల్గా చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్సెసిబుల్ ఉంది, చాలా రిలయబుల్ ఉంది. బ్యాటరీ కూడా మస్తు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మంచిగా ఇస్తుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఆల్రెడీ నా అన్ని బ్లాగ్స్లో చూస్తున్నారు. ఎప్పుడైతే నేను మోస్ట్లీ బ్లాగ్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఇట్లనే షూట్ చేస్తున్నా. దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. అదే కాకుండా ఈరోజు ఫస్ట్ టైం మన కొత్త హెల్మెట్ పైన ఈ మోటో బ్లాగింగ్ సెటప్ కూడా యూజ్ చేస్తున్నా. అండ్ ఈ కెమెరా కనిపిస్తుంది కదా, ఇది కూడా DJI Osmo Action 3 కెమెరా. అండ్ ఈ DJI Osmo Action కెమెరాస్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం 4Kలో షూట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు 4K 50 FPS షూట్ చేస్తున్నా. సో దీంట్లో ఇప్పుడు గోప్రో హీరో 12 తీసుకుంటే కానీ, హీరో 12 కానీ, హీరో 10 కానీ దానిలో 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. కానీ దీనిలో 4K 60 FPS సపోర్ట్ చేయదు 9లో, బికాస్ పాత కెమెరా కాబట్టి. సో ఇప్పుడు దీనిలో 4K 60 FPSలో మోటో బ్లాగ్ ఎట్లుంటుందో మీరు చూడండి. దానికంటే ముందు మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సంగతి అన్నది చెప్పలేదు కదా. మేబీ thumbnail అది చూసి మీకు అర్థమై ఉంటుంది. మనం ఈరోజు మన బైక్కి PPF చేపించడానికి తీసుకెళ్తున్నాం. సో నేనేమంటా అంటే, ఇప్పుడు బైక్ కొనేటప్పుడు బైక్ ఎవరైనా కొంటున్నారంటే కలర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి బండి కొనండి. నేను చేసిన తప్పత్రం మీరు చేయకండి. సో ఆ తప్పేంటిది అన్నది బైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఈసారి బైక్ కొనేటప్పుడు నేను తొందరపడ్డా అని చెప్పి నాకు అనిపిస్తుంది. నిజంగా తొందరపడ్డా అనిపిస్తుంది. నేను యాక్చువల్గా కొంచెం ఆగి వేరే కలర్ కూడా తీసుకునే ఆప్షన్ ఉండే, కానీ తొందరపడి నేను ఈ కలర్ మంచిగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పి కలర్ పిక్ చేసుకున్నా. కానీ ఈ కలర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీకు ఈ ట్యాంక్ కనిపిస్తుంది కదా, కొత్త ట్యాంక్ ఇది. ఇగో మొత్తం అంతా డస్ట్, ఏడ చూసినా సరే డస్ట్. ఒక్క గంట సేపు ఏదైనా పెట్టినా సరే బ్లాక్ పైన డస్ట్ చాలా ఈజీగా పడుతుంది. అండ్ బ్లాక్ని కూడా డస్ట్ మ్యాగ్నెట్ అంటారు. ఏడ చూసినా డస్ట్ 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 తప్ప ఇంకేం లేదు. అదే ఒకవేళ నేను సేమ్ బైక్ కామెట్, సేమ్ బైక్ వైట్ కలర్లో కానీ ఇంకా డిఫరెంట్ ఏదైనా కలర్లో తీసుకుని ఉంటే ఇంత కలర్ మెయింటెనెన్స్ చేసే పని ఉండకుంటుండే. బ్లాక్ని అయితే మెయింటైన్ చేయడం చాలా కష్టం. అదైతే నేను అగ్రీ చేస్తున్నా. సో నాతో పాటు ఎంతమంది అగ్రీ చేస్తున్నారు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మన ముందున్న ఈ పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే మనం మన బైక్ని PPF చేపించడానికి తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా కొన్న నెక్స్ట్ డేనే PPF చేపించాలి, ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్ మీద దునియా లైన్లు పడిపోయినాయి. అదే ఒకవేళ నేను కొన్న నెక్స్ట్ డే PPF చేయించుంటే నీ లైన్లు పడేటి కాదు. అయినా నేను బెంగళూరు పోయినా కదా, బెంగళూరులో కూడా స్టక్ అయిపోయినా. లేకపోయినా ఒకవేళ 2-3 డేస్లో రిటర్న్ వచ్చినట్టు అప్పుడే PPF అయిపోయేది. చలో ఇప్పుడు మనం తీసుకెళ్ళి దీనిపైన PPF ఫస్ట్ చేపిద్దాం. సో PPF ప్రాసెస్ ఏంది, ఏం సంగతి అని అంతా డీటెయిల్గా చెప్తా. ఈ బ్లాగ్ అంతా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. బ్లాగ్ చూడడం స్టార్ట్ చేస్తే లైక్ చేయండి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు. సో ఈరోజు పండగ కదా, సంక్రాంతి పండగ. సో ఈ 3 డేస్ దాకా మనకి రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. హైదరాబాద్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎందుకు చూడండి, మొత్తం అంతా రోడ్ అంతా ఎంత ఖాళీగా ఉంది మధ్యాహ్నం టైం. లేకుంటే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందరు పండగ వైబ్లో ఉన్నారు. నేనేమో పండగ వైబ్లో కూడా పని చేయడానికి వెళ్తున్నాను. మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏడికి పోవాలన్నా సరే 2 నిమిషాలలో రీచ్ అయిపోవచ్చు. ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్ టుడే. ద సిటీ ఈజ్ కంప్లీట్లీ ఎంటీ. అలాగే మనం దగ్గర నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం. కరెంట్లీ మనం మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చూసినా మన బండికి ఫ్యాన్స్ కూడా అవుతారు అట్లా. సో ఇప్పుడు PPF అనేది చాలా చోట్లలో చాలామంది చేస్తారు. సో ఇప్పుడు నేను PPF చేయించుకునే ప్లేస్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, అరవింద్ అని చెప్పి ఆయన సజెస్ట్ చేసిండు. ఆయన సజెస్ట్ చేసినందుకు నేను ఇక్కడ దాకా వచ్చిన. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేసిన తర్వాత స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ కూడా చూపిస్తాను నేను మీకు, ఎక్కడ ఏంది అన్నది డీటెయిల్స్ కూడా ఇస్తాను. వాళ్ళ దగ్గర ప్రైజింగ్ ఎట్లుంది అండ్ క్వాలిటీ ఎట్లుంది అన్నది. మెయిన్లీ PPF చేపించినప్పుడు క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే PPFది కవర్ యూజ్ చేస్తాడు కదా, ఆ కవర్ పైనే గేమ్ ఉంటుంది. అండ్ అదొక్కటే కాకుండా అప్లికేషన్ ఏదైతే PPF ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కూడా ప్రొఫెషనల్ అయి ఉండాలి. ప్రొఫెషనల్ అప్లై చేస్తే దాని రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే నార్మల్గా మనం బయట కూడా చేస్తారు, మీకు తెలియదు ఏముంది. కానీ బయట మనం చేయించుకున్నాం అనుకో, బబుల్స్ రావడము, యూజ్ చేసిన మెటీరియల్ క్వాలిటీ మంచిగా ఉండకపోవడము, దానివల్ల PPF చేయించి కూడా లాభం ఉండదు. సో అందుకే చేపిస్తే మంచి ప్లేస్లో చేయించాలి, లేకుంటే చేయించకుండా వదిలేయాలి. స్క్రాచెస్ పడితే పడ్డాయి, 2-3 ఇయర్స్ అయితే కొత్త ట్యాంక్ కొనుక్కుంటా అన్న ఇంటెన్షన్తో ఉండాలన్నమాట. ఇగో ఇప్పుడు మనం ఎక్కడైతే PPF చేపిస్తున్నామో అక్కడికి కూడా రీచ్ అయిపోయినాం. ఏది ఇది ప్లేస్, ఇక్కడనే ఉంటాం. ఇగో బియాండ్ కార్స్ ఇక్కడ అనిపిస్తుంది కదా, బియాండ్
కార్స్. ఇక్కడనే మనం పీపీఎఫ్ చేయించబోతుంది. ఐ థింక్ పీపీఎఫ్కి ముందు వాష్ ఏమైనా చేస్తారేమో తెలీదు, చూసాం. హాయ్ బ్రో, ఏడి అరవింద్? బయటికి వెళ్ళినా. ఓకే, ఇది వాషింగ్ ఏమైనా చేస్తారా లేకుంటే అడుగు సరే. సో ఇక్కడనే మన పీపీఎఫ్ జరగబోతుంది ఈ స్టూడియోలోనే. చెప్పినా కదా బియాండ్ కార్స్ అని చెప్పి వీళ్ళ దగ్గరనే. సో ప్రైసింగ్ అదంతా చెప్తా ఒకసారి పీపీఎఫ్ అయిపోయిన తర్వాత. నేనేమనుకుంటున్నా అంటే పీపీఎఫ్ ఓన్లీ ఇది ట్యాంక్ మాత్రమే చేపిద్దాం అనుకుంటున్నా. వీలైతే ఇది కూడా చేపిద్దాం, చూద్దాం అదంతా. బైక్ది ఇప్పుడు పీపీఎఫ్ చేయాలంటే మనకి ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట. ఈ ముంగట అయితే గ్రిల్ ఉంది కదా, సో ఈ ఎంటైర్ ముంగట గ్రిల్ మనకు నార్మల్గా జెరీ క్యాన్స్ అవి హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చిండు. ఈ గ్రిల్ అంతా తీయాల్సి వస్తుంది. తీసిన తర్వాత బండి పైన పెట్టేసి ఈ ట్యాంక్ పైన పీపీఎఫ్ వేస్తాడు. సో పీపీఎఫ్ మెటీరియల్ తీసుకోవడానికి పోయిండు, వేసే ముందు నాకు చూపిస్తా అన్నాడు అనమాట. సో కరెంట్లీ ఇవన్నీ బోల్ట్స్ అనేది తీస్తున్నాడు అనమాట. యాక్చువల్గా పీపీఎఫ్ చేయించిన తర్వాత యాక్సెసరీస్ చేయించాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఈ లైట్స్ ఇవన్నీ కూడా తీయాల్సి వస్తుంది. కానీ నేను ఈజీ ఐడియా ఏం చెప్పిన అంటే జస్ట్ ఇగో ఈ స్విచ్లు తీసామన్నా, స్విచ్లు తీసేసి వైర్లతో పాటు బయట తీసేసినాం అనుకో మనకు టెన్షన్ ఉండదు. ఐ గెస్ దీనికి కూడా ఏదైనా స్విచ్ ఉండొచ్చు ఇండికేటర్స్ దానికి. సో ఆ స్విచ్ ఏదైనా తీసేసి మనము ఐ థింక్ ఇండికేటర్ ఇప్పేసేయచ్చు నాకు తెలిసి. సో ఎంటైర్ అసెంబ్లీ బయటకు తీసేస్తే ట్యాంక్ అక్కడ ఉంటుంది. సో ట్యాంక్ పైన పీపీఎఫ్ స్టార్ట్ చేస్తాడు మనం. ఇది T5 అప్లై చేసిన అనమాట. T5 అప్లై చేసి దాన్ని మొత్తం అంతా రబ్ చేసిండు. క్యా కిస్లీ అప్లై? కటింగ్. स्वेल मार्क्स कट होता है, इसमें ग्लॉस आता है, फाइनल फिनिश रहता है. ఇది T40 फिनिश ज़्यादा है. ओके, फिनिश कट. ओके, इसमें कट ज़्यादा रहता है. हाँ इसमें कट ज़्यादा रहता है और इसमें फिनिश कम है. फिनिश भी है लेकिन कट ज़्यादा है. సో పీపీఎఫ్ చేసే ముందు ఈ క్రీమ్స్ అప్లై చేయాలన్నమాట. ఈ క్రీమ్స్ అప్లై చేస్తే ఒకటేమో కట్స్ ఇస్తుంది, ఇంకోటేమో ఫినిష్ ఏదైతే ఉంటుందో ఫినిష్ ఇస్తుంది. पेंट में ग्लॉस ज़्यादा आ जाता है, हाई ग्लॉस. इसमें क्या है, स्वेल मार्क्स रहते हैं. जैसे अपन कपड़े से पोंछते हैं तो छोटे छोटे लाइंस आते हैं, वो लाइंस क्लियर होने के लिए ये करना जरूरी है. दो भी पेंट करेक्शन. ఓకే, సో ఇది దీన్ని బేసిక్గా పెయింట్ కరెక్షన్ అంటారు అనమాట. టర్టిల్ వ్యాక్స్గా యూస్ కర్రే క్యా? నైస్. రైట్ నౌ ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. వాషింగ్ అయిపోయింది. దీనిపైన 2 coats ఆఫ్ క్రీమ్ అప్లై చేసిర్రు, లైక్ చూపించిన కదా కట్స్ ఇంకా ఫినిష్. అండ్ దాని తర్వాత ఇప్పుడు షీట్ ఉంది కదా, అది పీపీఎఫ్ది షీట్. సో ఇది మన పీపీఎఫ్ షీట్ అనమాట. ఇది మన బైక్ పైన ఫిట్ అవుతుంది. యాక్చువల్గా మన హిమాలయన్ ఇవి ఏం లేకుండా మంచిగా అనిపిస్తుంది, సైడ్ గ్రిల్స్ అవి ఏం లేకుండా. फिर चिपक जाता नॉर्मल? नहीं, हीट का लास्ट में एडजस्ट कॉर्नर बंद करने के लिए हीट करना. ये नॉर्मली अभी चिपक जाता है? हाँ, चिपक जाता. అంటే నాకు కొంచెం చూస్తేనే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ పైనంతా స్టిక్ అయిపోయింది, ఇప్పుడు అక్కడ సైడ్లలో స్టిక్ చేస్తారు. నేను తప్పు చేసిన, తీసుకున్న నెక్స్ట్ డేనే ఫస్ట్ నేను పీపీఎఫ్ చెప్పాల్సింది. అండ్ వీళ్ళని కూడా ఎంత కష్టపడుతున్నారు మొత్తం స్ట్రెచ్ చేసి దానికి అంటేయడానికి. సో ఇది మనకి సైడ్ ప్యానల్స్ ఎక్కువ లేవు, చాలా చిన్నది ఉంది సైడ్ ప్యానల్, దానికి చేస్తున్నాడు పీపీఎఫ్. సో కరెంట్లీ మన బైక్ పొజిషన్ ఇది సావిత్రి. సావిత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు వేరేలా ఉన్నాయి, అండ్ ఇప్పుడు సావిత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు టోటల్ బ్రాండ్ న్యూ, అంటే షోరూమ్లోకి వెళ్ళి ఎట్లయితే తీసుకెళ్తాం కదా అలా అనిపిస్తుంది. సో ఎవరికైనా అనిపిస్తుందా దీనిపైన పీపీఎఫ్ చేసిర్రు అని చెప్పి? నాకు తెలిసి అయితే ఒకవేళ ఈ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు అనుకో చూడడము, దీనిపైన పీపీఎఫ్ ఉందన్నట్టు కూడా అర్థం కాదు. అండ్ ఈ పీపీఎఫ్ ఏదైతే ఉందో ఇగో ఇక్కడ చేయించిన, అండ్ ట్యాంక్ పైన చేయించిన, అండ్ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మాత్రమే చేయించిన. యాక్చువల్గా దీనిపైన కూడా చేయించవచ్చు, కానీ ఇదంతా తీయాల్సి వస్తుండే, సో దానికోసమే చేపించలేదు. యాక్చువల్గా పీపీఎఫ్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ మెటీరియల్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో రిజల్ట్ మేము ముందుంది చూడండి, ఎంత క్రేజీగా అనిపిస్తుంది అసలు నాకైతే. అంటే ఇట్లా చూస్తుంటే దీనికి పీపీఎఫ్ ఉంది అన్నట్టు అర్థం కావట్లేదు. స్టాక్ బైక్ ఏదైతే షోరూమ్ నుంచి తీస్తాం కదా ఆ లెవెల్ ఉంది, కానీ దీనికి పీపీఎఫ్ ఉంది. అండ్ ఈ పీపీఎఫ్ కూడా కొంచెం హీల్ కావాలి, కొంచెం హీల్ కావడానికి 3-4 days టైం పడుతుంది. సో మీకు ఈ పీపీఎఫ్ ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ పీపీఎఫ్ ఏదైతే ఉందో ఇక్కడ చేయించుకున్న బియాండ్ కార్స్ అని చెప్పి సిన్స్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ చూపించారో బండి పైన నాకైతే మస్తు అనిపించింది. బికాజ్
ఎవ్రీథింగ్ లైక్ చాలా పర్టికులర్గా, చాలా కేర్ఫుల్గా, చాలా క్రాఫ్టెడ్, అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్తో ఎట్లయితే చేస్తారో అలా చేసారు పీపీఎఫ్ అంతా. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. నేను చేసిన తప్పేందంటే బండి కొనగానే నెక్స్ట్ డే నేను ఇక్కడ తీసుకురావాల్సింది పీపీఎఫ్కి. నేను కొని బెంగళూరు రైడ్ పోయి తీసుకొని వచ్చిన. ఒకవేళ ఆ రోజే తీసుకొచ్చుంటే మాత్రం ఇంకా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుండే. 2-3 పెయింట్ స్క్రాచెస్ అయినాయి, 2-3 కాదు, దీనిపైన చాలా పెయింట్ స్క్రాచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క డీప్ స్క్రాచ్ ఒక్కటే ఉంది, మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ పీపీఎఫ్ వేసే ముందు ట్యాంక్ పైన వీళ్ళు 2 layers ఆఫ్ క్రీమ్ పెట్టి దాని ఫినిషింగ్కి, కట్స్కి చాలా పాలిష్ చేసారు, నెక్స్ట్ లెవెల్ చేసారు అనమాట. సో ఇదనమాట పీపీఎఫ్ది. అండ్ హిమాలయన్ ఒకటే కాదు, ఇక్కడ వీళ్ళు కార్స్కి కూడా పీపీఎఫ్ చేస్తారు, ర్యాప్ చేస్తారు, డీటెయిలింగ్ చేస్తారు. హిమాలయన్ ఇప్పుడు బయట చూస్తారు కదా, బయట తార్లు ఉన్నాయి, వీటికి కూడా నెక్స్ట్ ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అండ్ పర్ఫెక్షన్ మనకు కావాల్సింది ఏంటంటే పర్ఫెక్షన్. డబ్బులు పోయినా పర్లేదు కానీ పర్ఫెక్షన్ అనేది ఉండాలి. అండ్ పర్ఫెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. సో నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీది ఏ మోటార్ సైకిల్ అయినా సరే మీరు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర చూపెట్టండి అండ్ నా పేరు చెప్పండి, స్పెషల్గా డిస్కౌంట్ కూడా ఇస్తాడు. డిస్కౌంట్ కంటే ఇంపార్టెంట్ ఏది, పని పర్ఫెక్ట్గా ఉంటుంది, అది మనకి ఇంపార్టెంట్. సో కరెంట్ అయితే మనం మన సావిత్రిని తీసుకొని బయలుదేరదాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఉంది కదా, ఈ పీపీఎఫ్ ఒకవేళ పీల్ అయినా లేకుంటే కలర్ చేంజ్ అయినా 6 months లోపల వాళ్ళు మనకి ఫ్రీగా రిప్లేస్ చేసి ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ 1 weekలో ఏమైనా బబుల్స్ వస్తే దాన్ని కూడా రిపేర్ చేసిస్తారు అనమాట, అంటే దాన్ని కూడా సెట్ చేసి ఇస్తారు. 1 week మనకి టైం ఉంది, 1 week దాకా దీనికి వాషింగ్ గిషింగ్ ఏం చేయొద్దు, దీన్ని సెల్ఫ్ హీలింగ్కి వదిలేయాలి. అండ్ స్క్రాచెస్ ఏమైనా పడ్డా సరే ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ అయిపోతుంది. అలాంటి పీపీఎఫ్ మెటీరియల్ దీనిపైన యూజ్ చేసారు. చలో ఇక మనమైతే హ్యాపీ ఫేస్ తోటి ఇంటికి బయలుదేరాం. స్పెషల్ థ్యాంక్స్ టు బియాండ్ కార్స్, ఎందుకంటే వాళ్ళు ఇంత స్పెషల్గా ఇంత కేర్ తీసుకొని నా బండికి పీపీఎఫ్ చేసి ఇచ్చారు. అది కూడా ఈరోజు ఫెస్టివల్ రోజు, నార్మల్ అయితే క్లోజ్ ఉంటుంది కానీ మన కోసం చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన బైక్కి పీపీఎఫ్ చేపించడానికి కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ అయింది. అంత తక్కువ ఎందుకైందంటే మన బైక్కి జస్ట్ ట్యాంక్ పైన మాత్రమే మనం పీపీఎఫ్ చేపించినాం. ఇలా ఫుల్ బాడీ చేపించడం ఇంకొంచెం ఎక్కువ అయ్యేది. నేను 3 o'clock ఏమో వచ్చిన, చాలా తొందరగా కూడా అయిపోయింది. యాక్చువల్ అయితే ఒక రోజు వదిలేయాలి అని చెప్పి అంటారు చాలామంది, కానీ మనది తొందరగా అయిపోయింది. బికాజ్ ఇవన్నీ ఇప్పి ర్యాపింగ్ ఇవన్నీ ఇప్పి పీపీఎఫ్ చేసిండు. అండ్ ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఇప్పుడు హీల్ కావాలి. సో హీల్ అయిపోతే సెట్ అయిపోతుంది. సో మనం ఇక వాపస్ ఇంటికి పోతున్నాం. ఇక నేను బ్లాగ్ కూడా ఇన్నే క్లోజ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ అంతా ఇన్ఫర్మేటివ్ కనిపించిందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బియాండ్ కార్స్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఎవరికైనా ర్యాప్ చేయించుకోవాలనుకున్నా, పీపీఎఫ్ చేయించాలనుకున్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. మన పేరుతో డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.